నాయకత్వం బాలగట్ల నాయకత్వం బాలగట్ల నాయకత్వం బాలగట్ల నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బెల్లం చంద్రశేఖర్ గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అన్ని అనుబంధ కమిటీలను కూడా బలోపేతం చేసి ప్రజల పక్షాన ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మెడలు వచ్చి బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మనం ముందడుగు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద దండయాత్ర చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అరాచకాలు అఘాయిత్యాలు చేస్తూ ఎన్నికల్లో మనకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా మహిళలందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు తల్లి కడుపులో ఉన్న ఆడపిల్ల నుంచి కాటికి కాళ్ళు చాపుకున్న వృద్ధ మహిళ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశాడనేది మన అందరికీ తెలుసు. అమెరికాలో చూస్తే ట్రంప్ ఏ విధంగా భారతీయుల్ని వేధిస్తున్నాడో ఆంధ్రాలో చంద్రబాబు ఇక్కడ మహిళలు భయభ్రాంతులయ్యేలాగా పాలిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు 3 సంవత్సరాల కాలంలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకి భద్రత లేదు, భరోసా లేదు, సంక్షేమం లేదు. ఈరోజు వాళ్ళ మీద అఘాయిత్యాలు అరాచకాల్ని ఆపలేకుండా వారికి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చకుండా మోసాలు చేస్తూ మహిళా వ్యతిరేకిగా మళ్ళీ 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 నిరూపించుకుంటూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దంటుందని ఆడపిల్ల పుట్టుకనే వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం రోజు కానీ మహిళా సాధికారక సదస్సులు పెట్టి ఏ విధంగా శ్రీరంగ నీతులు చెప్తున్నారో మనం కళ్ళారా చూసాం. ఈరోజు మహిళా సాధికారత సదస్సు ఏ విధంగా జరిగిందో కూడా మనం అందరం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అరాచకాల మీద ఎక్కడా డిస్కషన్ లేదు. వాటి గురించి మాట్లాడే గొంతులేవి కూడా ఆ సదస్సుకు రాకుండా ఏ విధంగా వాళ్ళని కార్లలో కుక్కి తీసుకెళ్లడం జరిగిందో మనం చూసాం. అలాగే ప్రతిపక్ష ఎంపీలు ఎవరు కూడా ఏ రాష్ట్రం నుంచి కూడా రాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అది తెలుగుదేశం పార్టీ మహానాడు లాగా చేసుకున్నాడు. కానీ ఎక్కడైనా మహిళా సాధికారత దిశగా ఆ యొక్క మీటింగ్ జరిగిందని నేను అడుగుతున్నాను. అలాగే ఆయన మహిళా కమిషన్ ఏర్పాటు చేసి నన్నపనేని రాజకుమార్ గారిని చైర్మన్ చేశారు. కానీ వాళ్ళకి జీతాలు లేవు, డిఎల్ లేవు. అలాగే ఆ ఆఫీసులకి రెంట్లు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా కేవలం వాళ్ళని ఏ విధంగా
మరి ఉత్సవ విగ్రహాలుగా పెట్టి మహిళల్ని అవమానిస్తున్నారో మనం గమనించాలి. అలాగే మహిళా సాధికార కమిషన్ అని చెప్పి పంచవర్తి అనురాధ గారిని వేశారు. మరి వాళ్ళకి కూడా ₹1 కూడా ఇవ్వకుండా మహిళలకు ఎలాంటి స్వాలంబన చేకూర్చేదానికి అవకాశం లేకుండా ఏ విధంగా వివక్షత ఈ చంద్రబాబు నాయుడు చూపిస్తున్నాడో మనం అందరం కూడా గమనించాలి. అలాగే ఏదైతే ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా నెరవేర్చకుండా మహిళల్ని ఏమారుస్తున్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా అంగన్వాడీ స్కూల్స్ లో 6 ఏళ్ల లోపల ఉన్న పిల్లలకి ఏదైతే రెడీమేడ్ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుందో బాలామృతం, అది కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే చిన్న పిల్లలను కూడా చూడకుండా వారి నోటి దగ్గర కూడా లాగేసుకున్న దౌర్భాగ్యుడని కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఈరోజు తన విమానాల్లో తిరగడానికి, తన విహారయాత్రలు చేయడానికి, తన విందులు చేయడానికి డబ్బులుంది, కానీ పసిపిల్లలు తినే ఆ పౌష్టిక ఆహారానికి డబ్బులు కట్టడానికి ముఖ్యమంత్రికి డబ్బులు లేవు అంటే ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. అలాగే గర్భంతో ఉన్న వాళ్ళకి వైద్య ఖర్చులకి 10,000 ఇస్తా అన్నారు. ఏ ఒక్క గర్భవతి అకౌంట్లో అయినా ₹10 వేశారని నేను అడుగుతున్నాను. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద 30,000 అకౌంట్లో వేస్తామన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు తన మనోడు దేవాంశ్ అకౌంట్లో కోట్లాది రూపాయలు వేస్తున్నాడు, కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్ల అకౌంట్లో 30,000 వేశాడని నేను అడుగుతున్నాను. అలాగే మీరు చూస్తే డ్వాక్రా మహిళలు 80 లక్షల గ్రూపుల్ని ఏ విధంగా వంచాడు. ఈరోజు 14,000 కోట్ల పైగా ఉన్న ఆ బకాయిల్ని రద్దు చేస్తానని చెప్పి అసలు వడ్డీతో సహా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఇప్పుడు 3,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నాడు. ఆ 3,000 రూపాయలు కూడా ఈరోజు డ్వాక్రా మహిళలకి బ్యాంకులు వేసిన వడ్డీలో 10% కూడా క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఒట్టు మొత్తంగా 80 లక్షల గ్రూపులను ఏ విధంగా మోసం చేశాడో ఈ మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు మరి పోరాటం సాగిస్తేనే మీరు భవిష్యత్తులో ఆర్థికంగా మీ కాళ్ళ మీద నిలబడే అవకాశం ఉంటుంది. లేకపోతే డ్వాక్రా గ్రూపులన్నీ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలనని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడైనా రక్షణ ఉందా అంటే ఎక్కడా కూడా రక్షణ లేదు. ఆ జరుగుతున్న దాడులు కానీ, అరాచకాలు కానీ, కాల్మనీ సెక్స్ రాకెట్లో అన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు తన పార్టీలో ఉన్న తోడేళ్లని కాపాడుకోవడం కోసం ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏమైనా పర్లేదని ఏ విధంగా వాళ్ళకి అండగా ఉన్నాడో మనం చూసాం. మహిళా దినోత్సవం రోజు మహిళలకి ఏ విధమైన ఒక బహుమతి ఇచ్చాడో కూడా మనం కళ్ళారా చూసాం. తుందూరులో ఆక్వా ఫుడ్ బాధితులు వారి జీవితాలు నష్టపోతున్నామని చెప్పి వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తే ఆడవాళ్ళని చూడకుండా మహిళా దినోత్సవం రోజు వారి బట్టలు ఊడిపోయేలాగా కొట్టి వాళ్ళని వ్యాన్లలో కుక్కి చిన్న పిల్లలకి పాలు తాగించలేని ఆ కన్నపేగు క్షోభించే విధంగా ఏ విధంగా రాక్షస క్రీడతో మహిళా దినోత్సవాన్ని మహిళలకి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక్కడేమో మీటింగ్ లో గొప్పలు చెప్తాడు. మహిళలు హోంమంత్రులుగా, ఆర్థిక మంత్రులుగా ఇంటిని సరిదిద్దుకోగలరు, ఏదైనా మహిళ చేయగలదని చెప్తాడే కానీ వాళ్ళకి మాత్రం ఎటువంటి అధికారాలు ఇవ్వడు. అంతేకాకుండా ఒక దళిత మంత్రి దగ్గర తన కాళ్ళు మొక్కించుకొని ఏ విధంగా మహిళా దినోత్సవం రోజు మహిళల్ని అవమానించడం కూడా మనం కళ్ళారా చూసాం. మహిళా సాధికారత సదస్సులో కనీసం తన పార్టీలో ఉన్న 3 మంత్రుల ఫోటోలు కూడా వేయకుండా వివక్షత చూపించిన చంద్రబాబు నాయుడు మహిళలకు న్యాయం చేస్తాడని మీరు అనుకుంటున్నారు. పేరుకు మాత్రం ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ అని చెప్పి పరిటాల సునీత గారికి, రుణాలిని గారికి, అలాగే పీతల సుజాత గారికి మంత్రి పదవులు ఇచ్చారే కానీ ఆ యొక్క అధికారాలు అంటే ఆ డిపార్ట్మెంట్ లో ఏదైనా సంస్కరణలు చేసే అవకాశం వీళ్ళకి ఇచ్చారా అంటే ఎక్కడా లేదు. ప్రోటోకాల్కి మంత్రి, అంతేగాని అధికారులు వీళ్ళకి ఏ విధంగా పని చేయకుండా ఎన్ని చేదు అనుభవాలు ఈ 3 మంత్రులు ఎదురు చూశారో మనం చూసాం. ఒక్క రోజైనా కేబినెట్ లో వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చారా? ఒక వనజాక్షి విషయం కానీ, నారాయణ కాలేజీలో మహిళలు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం కానీ, అలాగే కాల్మనీ సెక్స్ రాకెట్ లో కొన్ని వందల మహిళలు వ్యభిచారాల్లోకి దింపబడిన విషయంలో నోరు కూడా కేబినెట్ లో మెదపనీయకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకగా వారందరినీ అనగదొక్కి మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నాడో మనం చూస్తున్నాం. కాబట్టి మహిళలకి రక్షణ కల్పించే విధంగా ప్రత్యేక రక్షణ విభాగాన్ని కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే డిఎస్పీ
ర్యాంక్ ఉన్న వాళ్ళ కింద ఈ కమిటీలు ఏర్పాటు చేసే విధంగా చేయాలి. ఎందుకంటే 13వ తేదీ బడ్జెట్ వస్తుంది కాబట్టి డ్వాక్రా మహిళలకి ఈ బడ్జెట్ లో కనీసం 10,000 కోట్ల రూపాయలని కేటాయించాలని, అలాగే మహాలక్ష్మి పథకం కింద ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళలకు వీళ్ళు ఇస్తానన్న 10,000 డబ్బుల విషయంలో కానీ, అలాగే చిన్నపిల్లల పౌష్టికాహార విషయంలో కానీ వీళ్ళు నిధులు కేటాయించి అన్ని కూడా సక్రమంగా చేయకపోతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ మహిళా వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చే విధంగా మహిళలందరినీ ఒక తాటి మీద నడిపించి, ఏ విధంగా అయితే నువ్వు చెప్పావో నేను అధికారంలోకి వస్తే మహిళలకు ఏదైనా జరిగితే 5 నిమిషాల్లో తాట తీస్తా అన్నారు. కానీ మహిళలకు న్యాయం చేయకపోతే ఈ మహిళలందరూ కలిసి నీ ప్రభుత్వానికి నీకు తాట తీసే రోజు దగ్గరలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్, వైఎస్ఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే వైనం మీరు చూస్తున్నారు. అన్ని విభాగాలు కూడా అత్యంత బలోపేతం అవుతున్నాయి. అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేసే తీరు జరుగుతోంది. యావత్ రాష్ట్ర ప్రజల అభిమానం కూడా ఆయన పొందడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లాలో ఒక సమన్వయంతో అందరూ నాయకులు కలిసి పనిచేయడం జరుగుతోంది. పనిచేయాలని, పటిష్టమైన పార్టీ నిర్మాణం జరగాలని కోరుకుంటూ ఈవేళ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందిస్తూ సభకు నమస్కారం. వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ఈ యొక్క సమావేశానికి హాజరైన పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా నా చేతులెత్తి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. కూడా ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు మిగతా రాజకీయ పక్షాలన్నిటువంటి అన్ని చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి దృష్ట్యా, ఆరోపణలు ఏంటంటే సంస్థాగతంగా మన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి, ఇంతవరకు చేయలేదు అన్నటువంటి ఆరోపణ ముఖ్యంగా మిగతా రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు గత 2.5 సంవత్సరాలుగా ఈ యొక్క పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేటటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. దయచేసి నిశ్శబ్దం పాటించాలి, దయచేసి ప్లీజ్. నిజంగా పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ వచ్చాం, మనం ఏం చేయాలన్నటువంటిది చర్చించుకోవాలే కానీ మిగతా విషయాల్ని ఈ సమావేశ మందిరంలో చర్చించుకోవడం సమంజసం కాదు. దయచేసి మీరందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేదానికి. అప్పుడే నియమ నిబంధనలు గత 2.5 సంవత్సరాల కిందటే నియమ నిబంధనలన్నింటినీ రూపొందించి మండల స్థాయిలో కానీ, బూత్ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా కమిటీలు ఉండాలి అన్నటువంటి దాన్ని చాలా వివరంగా ప్రతి ఒక్కరికి కూడా అనేక సందర్భాల్లో సమావేశం పెట్టి వివరించడం జరిగింది. కొన్ని వందల సంఖ్యలో నియోజకవర్గ సమన్వయకర్తలకు, పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మనం సాధించినటువంటి ఈ విషయంలో మనం సాధించినటువంటి ప్రోగ్రెస్ చాలా కొద్ది మాత్రమే. ప్లీజ్, మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే 2019లో మన పార్టీ విజయం సాధించగలుగుతుందో అన్నటువంటిది మర్చిపోవద్దు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ముఖ్యంగా పార్టీకి ఉన్నటువంటి 4 విభాగాలు, అధ్యక్షుల వారి దృష్టిలో ముఖ్యమైనటువంటి విభాగాలు 4. చాలా మిగతాయి ముఖ్యమైనట్టు కాదు అని నేను చెప్పట్లేదు, అతి ముఖ్యమైనటువంటివి ఈ 4 విభాగాలు. విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ యొక్క విభాగాల్లో నియామకాలు అన్నటువంటిది జరగలేదు. మండల స్థాయిలో కానీ, బూత్ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరగనటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ప్రతి ఒక్క మండలం నుంచి కూడా 3 పేర్లు ఆ యొక్క నియోజకవర్గ సమన్వయకర్తలు, శాసనసభ్యులు, జిల్లా
రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి పంపించినట్లయితే ఒక్కొక్క మండలాన్ని నుంచి మూడు పేర్లు ఒక్కొక్క విభాగానికి 4 విభాగాలకి పంపించినట్లయితే ఈ యొక్క 4 విభాగాల జిల్లా అధ్యక్షులు ఈ యొక్క 4 విభాగాల రాష్ట్ర అధ్యక్షులు కూర్చొని జిల్లా అధ్యక్షులతో సమన్వయపరుచుకొని వారిని ఏ స్థానాల్లో మండల స్థాయిలో ఎవరిని నియమించాలి, జిల్లా స్థాయిలో ఎవరిని నియమించాలి, రాష్ట్ర స్థాయిలో ఎవరిని నియమించాలి నియమించాలన్నటువంటి నిర్ణయాన్ని అధ్యక్షుల వారికి మనం రికమెండ్ చేసి పంపిస్తే ఆయన నిర్ణయం తీసుకునే విధంగా ఈ యొక్క మనం పథకాన్ని రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. రెండవ విడతగా విజయనగరం జిల్లాని ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే అందరూ కూడా ఈరోజు ఈ యొక్క పథకానికి వ్యూహకర్తగా ఈ యొక్క పథకాన్ని పరిశీలకుడిగా అధ్యక్షుల వారు సాగి దుర్గాప్రసాద్ రాజు గారిని నియమించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే శ్రీకాకుళంలో మీటింగ్ పూర్తి చేసుకున్నాం. సలహాలు సూచనలు అన్నింటినీ కూడా తయారు చేయబడడం జరిగింది. త్వరలో అధ్యక్షుల వారికి సబ్మిట్ చేసి ఆ నియామకాలను పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే విజయనగరం జిల్లా, ఆ తదుపరి విశాఖపట్నం జిల్లా, ఆ ఒక్కొక్క జిల్లాని పూర్తి చేసుకుంటూ 13 జిల్లాల్లో ఈ యొక్క 4 విభాగాలని పటిష్టం చేసుకుందామనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నన్ను పార్టీ అధ్యక్షుల వారు రాజ్యసభకు పంపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మీ యొక్క విజయనగరం జిల్లాకు రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు నా పట్ల చూపిస్తున్నటువంటి ఈ అభిమానాన్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ప్రతి జిల్లాలో కూడా 2019లో మన పార్టీకి ఇదే స్థాయిలో ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏందన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రం ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను. రీసెంట్గా మహిళా దినోత్సవం జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. రోజమ్మ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా వంతు కృషిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. గతంలో ఇప్పటికి ఆల్రెడీ మీకు తెలుసు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇచ్చి తీరాల్సిందే. అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే పొందుపరిచారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఏ రకంగా అయితే మహిళలకు రిజర్వేషన్స్ ఇచ్చారో అదే రకంగా శాసనసభల్లో కానీ, శాసన మండలి కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఇదే విధంగా మహిళా రిజర్వేషన్స్ కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో గతంలో ఏదైతే యూపీఏ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టి ఆ ప్రవేశపెట్టినటువంటి బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత లోక్సభ ఆమోదం పొందలేక వీగిపోయిందో, ఆ బిల్లును తిరిగి మనం ప్రభుత్వంలో లేం కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రైవేట్ మెంబర్ బిల్లుగా ప్రవేశపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఒక బిల్లును తయారు చేసి మన భారత రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. అది ఆయన ఆమోదం పొందినక రాజ్యసభలో ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టదలుచుకున్నానన్నటువంటిది మీ దృష్టికి తీసుకుదలుచుకున్నాను. ఈ సందర్భంగా ఒక లైటర్ విన్లో మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలామంది నన్ను విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను లస్లో గతంలో తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చెప్తే మహిళలకు రిజర్వేషన్స్ కల్పించాలి అన్నటువంటి విషయాన్ని తెస్తే వాళ్ళ హస్బెండ్స్ అందరూ కూడా నా మీద ఆల్మోస్ట్ యుద్ధానికి వచ్చినటువంటి ప్రయత్నం జరిగింది. ఏమయ్యా, మీరు మమ్మల్ని వాళ్ళకి డ్రైవర్లుగా చేయదలుచుకున్నారా? లేదు, వాళ్ళు సమావేశానికి వెళ్ళినప్పుడు మేము బయట వెయిట్ చేసి వాళ్ళు ఎప్పుడు బయట వస్తారా అన్నటువంటి దాన్ని కాసుకొని మాకు మీరు తల్లి
కర్మాగారంలో పనిచేస్తున్నప్పుడు ఎలాగైతే క్రెషే అంటారు, క్రెషే అంటే బిడ్డల్ని ఒక దగ్గర పెట్టుకున్నారు, ఆ రకంగా మాకు కూడా బయట ఒక రూమ్ ప్రతి శాసనసభలో కానీ ప్రతి స్థానిక సంస్థల్లో కానీ మాకు కూడా ఒక రూమ్ కల్పించండి, ఒక హాలు, ఆ హాల్లో వెయిట్ చేసుకుంటాం అన్నటువంటి స్థాయిలో వ్యతిరేకత అన్నటువంటిది వ్యక్తమైనటువంటిది. సర్కాస్టిక్ గాను వ్యతిరేకత ఒక రకంగా కూడా వ్యక్తమైంది. అయినప్పటికీ కూడా మహిళలకి భారతదేశంలో సమానమైనటువంటి స్థానం కల్పించాలి, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో మహిళలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమర్థించి సపోర్ట్ చేసి 2019లో అధికారంలోకి తీసుకొస్తారన్నటువంటి సదుద్దేశంతో ఇది ఒక ఆశ, ఈ ఆశతో ఈ యొక్క మహిళా బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ విషయంగా మహిళలందరి నుంచి కూడా నేను పూర్తి స్థాయి సపోర్ట్ని ఎదురు చూస్తా ఉన్నాను. కానీ ఒక్కరు కూడా చప్పట్లు కొట్టినటువంటి సందర్భం లేదు. అట్లీస్ట్ మహిళలన్నా కూడా చప్పట్లు కొట్టాలి, అట్లీస్ట్ పురుషులు కొట్టకుండా. అక్కడ ఏమ్మా మహిళలన్నా సపోర్ట్ చేయండి అమ్మా, రేపు ఓట్లే. ధన్యవాదాలు. దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, గతంలో ఇంతవరకు కూడా మనం దానికి రాజ్యాంగ సవరణ అవసరం అయినప్పటికీ కూడా మొదట్లో బీజేపీ పార్టీ కొంత వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ కూడా రాజ్యాంగ సవరణకి ఈరోజు నెంబర్ ఆఫ్ సీట్స్, అసెంబ్లీ సీట్స్ 175 నుంచి 225కు పెంచేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి ఫైలు ఈరోజు మూవ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రతిపాదనలు హోమ్ మినిస్ట్రీ నుంచి క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ విషయాన్ని ఎందుకు మీ దృష్టికి తీసుకొస్తున్నానంటే, మనం అందరం కూడా ప్రతి పార్లమెంటుకి పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీల్లో 2 స్థానాలు పెరుగుతాయి. అంటే 25 పార్లమెంటు స్థానాలకై 2 అనంటే ఇంటూ 2 అనంటే 50 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. విజయనగరం జిల్లాలో కూడా 2 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. దీనికి సంబంధించి పునర్విభజన పార్లమెంటు పరిధిలోనే పునర్విభజన అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మండల స్థాయిలో మనం చేస్తున్నటువంటి నియామకాల్లో కొన్ని మార్పులు చేర్పులు భవిష్యత్తులో జరగవచ్చు పునర్విభజనను బట్టి. కాబట్టి దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండి మన పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలన్నటువంటిది దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుందాం. ఇప్పటికీ సమయాభావం వల్ల ఇంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. ఎందుకని నియామకాలన్నీ పూర్తి చేసేదానికి కనీసం సాయంత్రం రాత్రి 7-8 కూడా అయ్యే అవకాశం ఉంది. మరొక్కసారి చించి పార్టీని ఒకటే మనకున్నటువంటి ధ్యేయం అంతా కూడా ఒకటే, పార్టీని 2019లో మనం అధికారంలోకి తెచ్చుకోవాలి. ఒకవేళ 2019లో కాదు అంతకన్నా ముందుగా కూడా ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందన్నటువంటిది మీరందరూ కూడా మర్చిపోకూడదు. 2018లోనే ఎలక్షన్ రావచ్చు. 2018లో ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా మనం విజయవంతంగా ఎలక్షన్స్ని ఎదుర్కొని మనం విజయం సాధించాలి అన్నటువంటి ధ్యేయంతో మీ అందరూ కూడా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మన పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మరొకసారి జ్ఞప్తి చేసుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
ఇది